గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ఈ దినం కూడా ప్రత్యేకంగా మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిద్దాం. 23వ కీర్తన మొదటి చరణాన్ని చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడి మాట చేత మనందరిని బలపరిచి ఈ లోకంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, ఆయన మన కాపరి, మనకు లేమి కలుగదు. మన చిన్ననాటి నుండి కూడా ఈ మాట మనకి చాలా సుపరిచితం కదా. నిజమే ప్రియులరా, సండే స్కూల్ పిల్లలకు కూడా ఈ మాటను చెప్తారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాట ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దీనిలో ఉన్నటువంటి సత్యాన్ని లేదా అర్థాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం ప్రియులారా. మర్చిపోయి అప్పుడప్పుడు కూడా మనం భయపడతా ఉంటాం, అప్పుడప్పుడు దిగులు పడతా ఉంటాం, చింతపడతా ఉంటాం. ఇక నుండి ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన కాపరి, ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. కాపరి అనగా మనల్ని కాచేవాడు, మనల్ని భద్రము చేసేవాడు, మనకు తోడుండే దేవుడు గనక ప్రియులరా, మనకు లేమి కలగదు. ఇక ఏమీ బాధ రాదు, చింత రాదు, శోధన రాదు. ఆయన మనకు కాపరిగా ఉంటే, ఎప్పుడు కాపరిగా ఉంటాడంటే మనము ఆయన గొర్రెల వలె మనం ఉన్నప్పుడు, ఆయన మేపే గొర్రెలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనకు కాపరిగా ఉంటాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. ప్రియులరా, అంత మాత్రమే కాదు, నిజమే ఆయన మనకు కాపరి గనుక ఆయన ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువు చేత ఆయన తన రొమ్మును ఆనుంచుకుని పాలిచ్చి వాటిని మెల్లగా నడిపించును అనేటువంటి మాటను మనం చూస్తాం ప్రియులరా. అవును, గొర్రెల కాపరి వలె మనలను ఆయన మేపుతా ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట ప్రియులరా. ఆయన మనకు కాపరి, మనలను మేపుతా ఉన్నాడు, ఈ లోకములో నడిపిస్తూ ఉన్నాడు, కాపరిగా ఉండి, తోడుగా ఉండి. ప్రియులరా, అంత మాత్రమే కాదు, గొప్ప మాట ఏంటో తెలుసా? ఆయన మనందరినీ కూడా ఆయన రొమ్మును ఆనించుకుని ప్రియులరా మనలను మోస్తా ఉన్నాడు. ప్రియులరా, మనల్ని ఎత్తుకున్నాడు, ఆయన రొమ్మును ఆనించుకున్నాడు, హక్కును చేర్చుకున్నాడు, ఆయన ఎత్తుకున్నాడు, ఆయన అరచేతులతో మనలను ఎత్తుకున్నాడు. ప్రియులరా, ఎంత గొప్ప మాట. ఈ దినం నిన్ను ప్రభు ఎత్తుకుని తన రొమ్మును ఆనించుకుని నిన్ను కాస్తా ఉన్నాడు. నీకు గొప్ప భద్రత ఆయన యొక్క రొమ్మున. నమ్ముతూ ఉన్నావా? చింతపడకు, వేదన పడకు, దుఃఖం పడకు. ఇదిగో చింత వచ్చిందని, శోధన వచ్చిందని, నాకెవ్వరూ లేరే, నాకు ఏ తోడు లేదే అని అనుకుంటా ఉన్నావేమో. ఆయన నీ కాపరి, నీకు లేమి కలగదు, నీకు ఏమీ కలగదు. భయపడకు, ధైర్యంగా కొనసాగించబడు. జడియకు, దిగులు పడకు, ధైర్యంగా కొనసాగించబడు. ఆయన నీ కాపరి, ఆయన తన రొమ్మును ఆనించుకున్నాడు. ప్రియులరా, ఇక ఏ విధమైనటువంటి అపవాదిని పైన ప్రభుత్వం చేయడానికి ఇక వీలుండదు. ఎందుకంటే ఆయన రొమ్మున ఆయన నిన్ను హత్తుకొని ఆనించుకుని నడిపిస్తూ ఉన్నాడు, మెల్లగా నడిపిస్తూ ఉన్నాడు నిన్ను. నిజమే, కాపరి వెళుతున్న మార్గంలోని గొర్రె వెళతాది కదా. గొర్రెలన్నీ కూడా కాపరి వెళ్ళిన మార్గంలోని వెంబడి వెళతాయి. ఒక్కొక్క గొర్రె దారి తొలగి వెళ్తూ ఉంటాయి. దారి తొలగిపోయి వెళ్ళే గొర్రెలుగా మనం ఉండకూడదు ప్రియులారా. ఆయన వెంబడి నడిచేవారుగా, ఆయన వెనక నడిచేవారుగా, ఆయన నడిపించే మార్గమును వెళ్ళేవారుగా మనం ఉంటే, ఇదిగో ప్రియులారా, ప్రభువు మార్గం కాస్తంత ఇరుకు మార్గమే కానీ వెళతా ఉండగా విశాల మార్గం కూడా. మనం ఈ లోకములు వెళతా ఉండగా కాస్తంత ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇవే కొనసాగించబడతాయంటే కాదు. మనం ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు విశాల మార్గం కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మార్గం ఇరుకు మార్గమైన ఆ ఇరుకులో గొప్ప విశాలత ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. గనుక ఆయన మార్గాన్ని గుండా వెళదాం, మన కాపరి వెంబడి వెళదాం, మన కాపరి వెనుక మనం వెళదాం. అలాగే వెళ్ళినప్పుడు, ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ప్రియులరా, మనందరం కూడా ఆ మార్గం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే పరముకు నడిపిస్తుంది, పరలోకానికి మనలను చేరుస్తుంది. గనక మన ఆశ ఏంటంటే ఆయనతో నిత్యము బ్రతకాలని, ఆ పరలోక రాజ్యంలో సంతోషించాలని. మన కాపరి దగ్గర మనము నిత్యము సంతోషించబడాలంటే ఆయన నడిపించే మార్గంలో మనం వెళ్ళినప్పుడు ప్రియులారా, మనందరం కూడా పరలోకంలో సంతోషిస్తాం, ఆనందిస్తాం. ఇక్కడ ఈ లోకంలో ఇరుకును బట్టి వేదన పడకూడదు, దుఃఖం పడకూడదు. కానీ దేవుడు నా కాపరిగా ఉన్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు గొప్ప భద్రత నాకు ఈ దినం ఇస్తా ఉన్నాడని ధైర్యము కలిగి కొనసాగించబడి
దేవుడు అనుగ్రహించే ఈ గొప్ప భద్రత మనము మన కుటుంబాలు పొందుకుని అలాగ ఆశీర్వదించబడాలని దేవుడి గొప్ప భద్రత మనకును మన కుటుంబాలకును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు. దేవా, నీవు మా కాపరి ప్రభువా, మాకు ఇక ఏలేమీ కలగదు. నీవు మా కాపరిగా ఉంటే మాకు ఏ బాధ లేదు ప్రభువా. గనుక నీవు మా కాపరిగా ఉండి అయ్యా మీరు మమ్మల్ని నడిపించమని, నీ వెనక వచ్చే నీ వెంబడి వెళ్ళే గొర్రెలుగా మందగా మేము ఉండడానికి కృప చూపు నడిపించమని, ఆ మార్గాన్ని గుండా వెళితే పరలోకం మాకు సిద్ధంగా ఉంది ప్రభువా. ఆ పరలోకంలో సంతోషించే భాగ్యం మాకును మా కుటుంబాలకు దయచేయమని, ప్రాముఖ్యంగా ఈ దినచర్య అంతట్లో మరొక తోడుగా ఉండమని, ప్రయాణాల్లో ప్రయత్నాల్లో పనుల్లో మీరు తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618 208081.